నమస్తే ఫ్రెండ్స్, మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి సాదర స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి. ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈరోజు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. మన తెలుగు సినిమా చరిత్రలో ప్రతి తరానికి స్ఫూర్తినిచ్చే కథలు కొన్ని ఉంటాయి. ఆ కథల్లో వీరత్వం, ప్రేమ, త్యాగం, ధర్మం అన్నీ కలిసి ఒక శాశ్వత గాథగా మారతాయి. అలాంటి అజరామరమైన గాథలలో ఒకటే ఈరోజు మన వీడియో జయసింహ. జయసింహ ఈరోజు మనం చూడబోయేది కేవలం ఒక వీరుని కథ మాత్రమే కాదు, అది ఒక రాజకుమారుని ధర్మయుద్ధం, ఒక మనిషి గౌరవానికి ప్రతీక మరియు తెలుగు తెరపై రాజకీయం, ప్రేమ, నమ్మకం, త్యాగం కలిసిన ఒక మహత్తర చిత్రకావ్యం. నటనా చక్రవర్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఆవిష్కృతం అయిన ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి హృదయాన్ని దగ్గరగా తాకుతుంది, మనసులో స్ఫూర్తి నింపుతుంది. ఇక మీరు సిద్ధమవ్వండి, ఈ చక్కని కథలోకి వెళ్దాం. ఒక వీరుని మహాగాథలోకి, ఒక రాజ్యం పునర్జన్మ పొందిన క్షణంలోకి అడుగు పెట్టేందుకు ఈరోజు మనం ఈ వీడియోలోకి స్వాగతం. సినిమా పరిచయం. అబౌట్ ద మూవీ. 1955లో విడుదలైన జయసింహ తెలుగు సినీ ప్రపంచంలో ఒక చారిత్రక ఘట్టం. దర్శకుడు డి యోగానంద గారి నేతృత్వంలో నిర్మాతలుగా ఎన్టీ రామారావు గారు మరియు ఆయన సోదరుడు ఎన్ త్రివిక్రమరావు గారు నిర్మించిన ఈ చిత్రం ఆ కాలంలో సాంకేతికంగా, భావోద్వేగపూర్వకంగా, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంది. మళవరాజ్యపు యువరాజు జయసింహుడు తన స్వంత మామ చేసిన ద్రోహం వల్ల రాజ్యాన్ని విడిచి ఒక యోధుడిగా మగధ రాజ్యంలో క్రొత్త జీవితం మొదలు పెడతాడు. అక్కడ అతను ప్రేమను, నమ్మకాన్ని, ధర్మాన్ని కొత్తగా అనుభవిస్తాడు. కానీ విధి అతడిని విడిచిపెట్టదు. పాత శత్రువులు, పాత వేదనలు, కొత్త బంధాలు అన్నీ కలిసి ఒక మహాయుద్ధానికి దారితీస్తాయి. ఈ చిత్రంలో అంజలిదేవి గారు, వహీదా రెహమాన్ గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, కాంతారావు గారు, రేలంగి గారు వంటి ప్రతిభావంతులైన పాత నటీనటులు తమ పాత్రల ద్వారా చిత్రానికి విశిష్ట గౌరవాన్ని తెచ్చారు. మరియు సంగీత దర్శకుడు టివి రాజు గారి స్వరాల మాధుర్యం ఈ చిత్రాన్ని మరింత అందంగా తీర్చిదిద్దింది. జయసింహ వీరత్వం, ప్రేమ, ధర్మం కలిసిన ఒక చారిత్రాత్మక కావ్యం. ఇది ఒక సినిమాగా కాదు, ఒక గర్వకారణంగా నిలిచిపోయింది తెలుగు సినిమా ప్రస్థానంలో. ఈ చిత్రంలోని పాత్రల పరిచయాలు. కాస్ట్ అండ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్స్. డాక్టర్ ఎన్టీ రామారావు గారు జయసింహగా నటించారు మరియు భవానీగా కూడా కనిపిస్తారు. మాళవరాజ్యపు యువరాజు జయసింహుడు ధైర్యం, ధర్మం, న్యాయం పట్ల అవిశ్రాంతమైన విశ్వాసం కలిగిన వీరుడు. రాజసభలో కుట్రలు, ద్రోహాలు జరిగినప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి సత్యాన్ని కాపాడేందుకు రాజ్యం విడిచిపోతాడు. భవానీ అనే కొత్త పేరుతో మగధ రాజ్యంలో యోధుడిగా జీవిస్తూ తన అసలు గౌరవాన్ని తిరిగి పొందే సాహసగాథను రాసుకుంటాడు. ఈ పాత్రలో ఎన్టీ రామారావు గారి కాంతిమయమైన నటన, వీరత్వం మరియు మానవత్వం కలగలిపిన ప్రతిరూపంగా నిలిచింది. అంజలిదేవి గారు కాళిందిగా నటించారు. రాజ్య సేనాధిపతి రణధీర్ కుమార్తె ఈ కాళింది. ఈమె ధైర్యవంతురాలు, త్యాగమూర్తి మరియు జయసింహుడికి ఆప్త స్నేహితురాలు. తన తండ్రి వలె దేశభక్తి, నమ్మకం, ధర్మం పట్ల అచంచలమైన విశ్వాసంతో నిలుస్తుంది. జయసింహుడి జీవితంలో ఒక మానసిక బలం, ఒక ఆత్మీయ మద్దతుగా ఆమె పాత్ర ఉంటుంది. అంజలిదేవి గారి సున్నితమైన మరియు దృఢమైన నటన కాళింది పాత్రను మరింత సజీవంగా తీర్చిదిద్దింది. వాహిదా రెహమాన్ గారు, ఈమె పద్మిని అనే పాత్రలో నటించారు. మగధ రాజ్యపు రాజ్యకుమార్తె పద్మిని. అందం, గౌరవం, ప్రేమ, కరుణల సమ్మేళనం. భవానీ
అనగా జయసింహుడి పట్ల ఆమెకు కలిగిన ప్రేమ కేవలం రొమాంటిక్ అనుభూతి కాదు, అది ఒక ఆత్మీయమైన బంధం, ఒక విశ్వాస యాత్ర. వహీదా రెహమాన్ గారి ఈ తొలి చిత్రం ఆమె నటనలోని సహజత్వం మరియు మాధుర్యాన్ని ప్రతిబింబించింది. ఎస్వి రంగారావు గారు రుద్రసింహగా నటించారు. జయసింహుడి మామ అయిన రుద్రసింహుడు అధికారం కోసం ఏదైనా చేసే దురాశపరుడు. తన సొంత సోదరుని కుమారుడిని చంపి రాజ్యం దక్కించుకోవాలనే దురుద్దేశంతో కుట్రలు పన్నుతాడు. రుద్రసింహుడి పాత్రలో ఎస్వి రంగారావు గారి శక్తివంతమైన వాయిస్, హావభావాలు ఆ పాత్రను ఒక ప్రతీకాత్మక విలన్గా నిలిపాయి. రేలంగి గారు బుద్ధిమతి పాత్రలో నటించారు. ఈ సినిమాకు హాస్యరసాన్ని పంచే ప్రధాన పాత్ర. జయసింహుడి ప్రయాణంలో హాస్యభరిత సన్నివేశాలకు బుద్ధిమతి కారణం అవుతుంది. రేలంగి గారి టైమింగ్, మాటల చాతుర్యం కథలోని గంభీరతను సంతులనం చేస్తుంది. గుమ్మడి గారు రణధీర్ పాత్రలో నటించారు. పూర్వ సైనికాధిపతి, న్యాయం మరియు ధర్మానికి ప్రతిరూపమైన వృద్ధుడు. తన కుమార్తె కాళిందితో కలిసి రాజ్య గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు. గుమ్మడి గారి నటన ఆ పాత్రకు మరింత గంభీరతను తెచ్చింది. కాంతారావు గారు విజయసింహగా నటించారు. జయసింహుడికి స్నేహితుడిగా, మగధ సైన్యంలో ధైర్యవంతుడైన యోధుడిగా నిలుస్తాడు. కథలో అతని పాత్ర జయసింహుడి ప్రయాణానికి మద్దతుగా ఉంటుంది. రాజనాల కాళేశ్వరరావు గారు మహావీర్ పాత్రలో నటించారు. రుద్రసింహుడి సహాయకుడు, దుష్ట శక్తికి ప్రతీక. తన దుర్మార్గ చర్యలతో కథను ముందుకు నడిపే ప్రధాన ప్రతినాయకుల్లో ఒకరు. కేవీఎస్ శర్మ గారు చంద్రసేన పాత్రలో నటించారు. రాజగురువు, రాజ్యంలోని గోప్యమైన విషయాలను తెలిసిన వ్యక్తి. అతని సలహాలు మరియు జ్ఞానం రాజ్య భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వంగర వెంకట సుబ్బయ్య గారు మగధ రాజ్య ప్రధానమంత్రిగా నటించారు. న్యాయం, రాజ్య ధర్మం పట్ల కట్టుబడి ఉండే ప్రధానమంత్రి. జయసింహుడి నిజమైన వ్యక్తిత్వాన్ని గుర్తించి రాజ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తాడు. ఋష్యేంద్ర మణిగారు మాధవి పాత్రలో నటించారు. మాతృ స్వరూపిణి, త్యాగం మరియు స్నేహానికి ప్రతీక. ఆమె పాత్ర కథలో భావోద్వేగాన్ని పెంచుతుంది. వల్లూరి బాలకృష్ణ మరియు పద్మనాభం గారు మగధ సైనికులుగా నటించారు. హాస్యభరితంగా మరియు సాహసపూర్వకంగా సైనిక జీవితాన్ని ప్రతిబింబించే పాత్రలు. వీరి సన్నివేశాలు కథకు తేలికపాటి ఆనందాన్ని జోడిస్తాయి. జయసింహ 1955 నాటి ఈ కథ సంక్షిప్తంగా క్లుప్తంగా తెలుసుకుందాం. జయసింహ 1955 నాటి ఈ చిత్రం మళవ రాజ్యంలో కథ ఆరంభమవుతుంది. రాజు అమరసింహుడు వయస్సు మీద పడి అనారోగ్యంతో బాధపడుతుంటాడు. తన ప్రియమైన కుమారుడు యువరాజు జయసింహుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన రాజు అతని బాధ్యతలను తన సోదరుడు రుద్రసింహుడు మరియు అతని సతీశ్వరి దుర్గాదేవి చేతుల్లో ఉంచుతాడు. దుర్గాదేవి తల్లితనంతో అపారమైన ప్రేమతో జయసింహుడిని పెంచుతుంది. ఆమెకు స్వంత కుమారుడు విజయసింహుడు కూడా ఉంటాడు. ఇద్దరు పిల్లలు సోదరుల్లా పెరిగి ఆప్యాయతతో పరస్పర గౌరవంతో జీవిస్తారు. కానీ రుద్రసింహుడు మాత్రం సింహాసనం కోసం దురాశతో నిండిపోతాడు. తన తమ్ముడి స్థానంలో తాను రాజు కావాలనే కాంక్ష అతన్ని అంధుడిని చేస్తుంది. జయసింహుడి పట్టాభిషేకం జరగబోతున్న రోజునే అతన్ని చంపి రాజ్యం తన అధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ కుట్రలో తన సహచరుడు చంద్రసేనుడిని కూడా కలుపుకుంటాడు. కానీ జయసింహుడు ఈ దుష్ట ప్రణాళికను ముందుగానే తెలుసుకుంటాడు. రాజ్యాన్ని రక్తపాతం నుంచి రక్షించాలనే సంకల్పంతో మౌనంగా రాజ్యాన్ని విడిచి వెళ్తాడు. తన మామకు రాజ్యాన్ని అప్పగించి తాను పరారవుతాడు. రుద్రసింహుడు మాత్రం జయసింహుడు బ్రతికే ఉన్నంత వరకు తన సింహాసనం సురక్షితం కాదని భావించి చంద్రసేనుడిని అతన్ని వెతికి చంపమని ఆజ్ఞాపిస్తాడు. ఇదే సమయంలో విజయసింహుడు తన తండ్రి పన్నిన దురాలోచన గురించి తెలుసుకుంటాడు. తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా తన అన్నను రక్షించడమే తన ధర్మమని నిర్ణయించుకుంటాడు. జయసింహుడు అడవుల గుండా ప్రయాణించి చివరకు మగధ రాజ్యంలోకి చేరుకుంటాడు. అక్కడ భవానీ ప్రసాద్ అనే క్రొత్త పేరుతో తన జీవితం ప్రారంభిస్తాడు. ఒకరోజు దొంగలు రాజకుమార్తె పద్మినిని
పద్మినిని అపహరిస్తారు. జయసింహుడు తన వీరత్వంతో దొంగల చేతుల్లో నుండి ఆమెను రక్షిస్తాడు. ఆ సంఘటనతో ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతుంది. పద్మిని అతని ధైర్యం, సౌమ్యతకు ఆకర్షితురాలవుతుంది. మగధ రాజ్యంలో పాత సైన్యాధిపతి రణధీర్ అతన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. రణధీర్ వృద్ధుడు, వికలాంగుడు అయిన ధర్మనిష్ఠుడు. అతనికి 2 పిల్లలు, కుమారుడు బుద్ధిమతి మరియు కుమార్తె కాళింది. జయసింహుడు వారితో కలిసి కుటుంబ సభ్యుడిలా మారుతాడు. కలింది జయసింహపై గాఢమైన ప్రేమ పెంచుకుంటుంది. ఇంతలో మగధ రాజ్యం దొంగల తిరుగుబాటుతో కుదేలవుతుంది. రాజు రఘువీర్ దొంగలచే బంధింపబడ్డాడు. రాజ్యాన్ని రక్షించడానికి ఎవరు ముందుకు రాకపోతే భవానీ ప్రసాద్ రూపంలో ఉన్న జయసింహుడు ముందుకు వస్తాడు. రాజకుమార్తె పద్మినితో కలిసి శత్రు కోటలోకి చొరబడి రాజును రక్షిస్తాడు. అతని వీరత్వానికి ఆకర్షితుడైన రాజు అతనికి సామంతుడనే గౌరవ బిరుదును ప్రదానం చేస్తాడు. జయసింహుడి ఖ్యాతి పెరుగుతున్న కొద్దీ సైన్యాధిపతి మహావీర్ అసూయతో మండిపోతాడు. పద్మిని కూడా జయసింహుపై ప్రేమను వ్యక్తం చేయడంతో మహావీర్లో అసహనం పెరుగుతుంది. మరోవైపు కాళింది కూడా జయసింహుడిని ప్రేమిస్తుంది. ఆమె ఈర్ష్యతో పద్మిని, జయసింహుల మధ్య అపార్థం కలిగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ జయసింహుడు ఆమెను సోదరిగా మాత్రమే భావిస్తాడని తెలిసినప్పుడు కాళింది తాను చేసిన తప్పును గుర్తించి పశ్చాత్తాపడుతుంది. ఇంతలో చంద్రసేనుడు జయసింహుడు ఉన్న చోటును కనుగొని మహావీర్తో చేతులు కలుపుతాడు. వారిద్దరూ కలిసి జయసింహుడిని, పద్మినిని అపహరిస్తారు. వారిని రక్షించడానికి కాళింది ప్రాణం త్యాగం చేస్తుంది. ఆమె త్యాగం కథలో అత్యంత హృదయ విదారక ఘట్టంగా నిలుస్తుంది. జయసింహుడు మహావీర్ని యుద్ధంలో ఓడించి రాజ్యాన్ని రక్షిస్తాడు. కానీ అదే సమయంలో రుద్రసింహుడు మగధ రాజ్యంపై దాడి చేయడానికి బయలుదేరతాడు. దుర్గాదేవి అతన్ని ఆపడానికి ముందుకు వస్తుంది. తల్లితనాన్ని మరిచిపోయిన రుద్రసింహుడు ఆమెపై బాణం సంధించి గాయపరుస్తాడు. జయసింహుడు యుద్ధభూమిలో ప్రవేశించి తన మామ ముందు తల వంచి నిలుస్తాడు. రుద్రసింహుడు అతన్ని చంపబోతుండగా అకస్మాత్తుగా ఒక ముఖం కప్పుకున్న యోధుడు వచ్చి రుద్రసింహుడిని పొడుస్తాడు. ఆ యోధుడు మరెవరో కాదు, విజయసింహుడు. రుద్రసింహుడు తను చేసిన పాపాలపై పశ్చాత్తాపంతో కరిగిపోతాడు. జయసింహుడు మరియు విజయసింహులను క్షమాపణ కోరతాడు. దుర్గాదేవి ఆశీస్సులతో రుద్రసింహుడు పాప విముక్తుడై మరణిస్తాడు. చివరగా జయసింహుడు తిరిగి మళవ రాజ్యానికి చేరి ప్రజల ఆశీస్సులతో పట్టాభిషేకం పొందుతాడు. రాజ్యంలో ధర్మం, న్యాయం, శాంతి తిరిగి నెలకొంటాయి. ప్రేమ, త్యాగం, వీరత్వం, ధర్మ పరిరక్షణకు ప్రత్యేకగా నిలిచిన జయసింహుడి గాథ ఆ ముగింపు దృశ్యంలో శాశ్వత కీర్తిగా నిలుస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ జయసింహ ఈ స్టోరీలో 10 కీలక మలుపులు అయితే ఉన్నాయి. ఈ 10 టర్నింగ్ పాయింట్స్ని మనం కొంచెం విశ్లేషించుకుందాం. మొదటిది రుద్రసింహుడి దురాలోచన. మాళవరాజు అమరసింహుడు తన సింహాసనం బాధ్యతలను సోదరుడు రుద్రసింహుడికి అప్పగిస్తాడు. కానీ రుద్రసింహుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనే దురాశతో జయసింహుడి హత్యకు కుట్ర పన్నడం కథకు తొలి మలుపు. ఇంకా రెండవదిగా జయసింహుడి త్యాగ నిర్ణయం. తనపై కుట్ర జరుగుతోందని తెలుసుకున్న జయసింహుడు రక్తపాతం జరగకుండా ఉండేందుకు రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవడం కథను మరో దిశలో నడిపిస్తుంది. ఇక తరువాత మలుపు విజయసింహుడి తమ్ముడు కోసం పోరాటం. అన్నకు నిబద్ధుడైన విజయసింహుడు తన తండ్రి పన్నిన కుట్రను తెలుసుకొని జయసింహుడిని రక్షించేందుకు తన ప్రాణాలను పణంగా పెడతాడు. ఇది సోదర ప్రేమను ప్రతిబింబించే శక్తివంతమైన మలుపు. ఇక పద్మినితో జయసింహుడి పరిచయం. ఇది కూడా కథలో ఒక ప్రఖ్యాతి చెందిన కీలకమైన మలుపు. మగధ రాజ్యంలో దొంగల చేతుల్లో చిక్కుకున్న రాజకుమార్తె పద్మినిని జయసింహుడు రక్షించడం. ఇది ప్రేమ, వీరత్వం రెండింటినీ కలిపిన అద్భుతమైన మలుపు. భవానీ ప్రసాద్గా క్రొత్త జీవితం.
ఇది ఒక మలుపు. జయసింహుడు తన నిజమైన వ్యక్తిత్వాన్ని దాచుకొని భవానీ ప్రసాద్ పేరుతో మగధ రాజ్యంలో జీవించడం కథను కొత్త దిశలోకి తీసుకువెళ్తుంది. మగధ రాజ్య రక్షణ. రాజు రఘువీర్ను దొంగల చెర నుండి రక్షించి మగధ రాజ్యాన్ని కాపాడిన జయసింహుడికి సామంతుడు బిరుదు లభించడం, అతని గౌరవం ప్రతిష్ట పెరుగుతాయి. కాళింది ప్రేమ అపార్థం. రణధీర్ కుమార్తె కాళింది జయసింహుపై ప్రేమ పెంచుకోవడం, పద్మినితో అపార్థం కలిగించడం, భావోద్వేగం, బాధ, పశ్చాత్తాపంతో నిండిన మలుపు ఇది. చంద్రసేనుడి పునఃప్రవేశము. చంద్రసేనుడు జయసింహుడి స్థావరాన్ని కనుగొని మహావీరుతో చేతులు కలపడం, ఇది ప్రధాన ప్రతినాయకుల బలగాలు కలిసిన మలుపు. ఇక 10వది కాళింది త్యాగం. జయసింహుడు పద్మినిని రక్షించడానికి కాళింది తన ప్రాణాలను అర్పించడం. కథలో అత్యంత హృదయ విదారకమైన త్యాగ ఘట్టం ఇది. విజయసింహుడి ఆవిష్కరణ మరియు రుద్రసింహుడి ప్రాయశ్చిత్తం కూడా కథలో చివరి మలుపు తీసుకుంటుంది. యుద్ధ రంగంలో ముఖం కప్పుకున్న యోధుడు విజయసింహుడని తెలిసిన క్షణం కథకు తుది మలుపు. రుద్రసింహుడు తన పాపాలను అంగీకరించి క్షమాపణ కోరడం, జయసింహుడు పట్టాభిషేకంతో కథ సంతృప్తికరమైన ముగింపు పొందుతుంది. ఇక జయసింహ 1955 నాటి ఈ చిత్రం తెర వెనుక కథలు మరియు చిత్రీకరణ విశేషాలు తెలుసుకుందాం. 1954లో విడుదలైన తోడు దొంగలు సినిమా వాణిజ్యపరంగా విఫలమవడంతో నందమూరి తారక రామారావు గారు అనగా ఎన్టీఆర్ గారు తీవ్ర నిరాశకు గురయ్యారు. తన సోదరుడు ఎన్ త్రివిక్రమరావు గారు మరియు అట్లూరి పుండరీకాక్షయ్య గారు వారి ప్రోత్సాహంతో ఆయన మరోసారి సాహసపూరితమైన పురాణ గాథ ఆధారంగా ఒక స్క్వాష్ బక్లర్ చిత్రం తీయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి పాతాళ భైరవి 1951, చండీరాణి 1953, రేచొక్క 1954 వంటి విజయవంతమైన చిత్రాలు స్ఫూర్తిగా నిలిచాయి. డి యోగానంద్ గారి దర్శకత్వంలో సముద్రాల జూనియర్ గారి రచనతో వీరపూజ నవల ఆధారంగా కథ రూపొందించబడింది. రామారావు గారి స్వీయ నిర్మాణ సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన స్వయంగా జయసింహ పాత్రలో నటించగా అంజలిదేవి అనగా కాళింది మరియు వహీదా రెహమాన్ గారు అనగా పద్మిని గారు కథానాయకులుగా నటించారు. ఇది వాహిదా రెహమాన్ తొలి ప్రధాన చిత్రం. ఆమె డైలాగ్స్ షావుకారు జానకి డబ్ చేశారు. విజయసింహ పాత్రతో ఈ పాత్రకు మొదట అక్కినేని నాగేశ్వరరావు గారిని పరిశీలించిన చివరికి గుమ్మడి సిఫారసుతో కాంతారావు గారిని ఎంపిక చేశారు. ప్రతినాయకుడిగా ఎస్వి రంగారావు, హాస్య పాత్రలో రేలంగి, ఇతర ముఖ్య పాత్రలో రాజనాల గారు మరియు గుమ్మడి గారు నటించారు. నిర్మాణ బృందంలో డివిఎస్ రాజు గారు అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. సినిమాటోగ్రఫీ ఎంఏ రహమాన్ గారు, ఎడిటింగ్ జిడి జోషి గారు చేశారు. సెట్లో తోట గారు రూపొందించినవి. షూటింగ్ విజయవాహిని స్టూడియోస్ చెన్నైలో జరిగింది. 1955 జనవరి 19న షూటింగ్ ప్రారంభమై యాక్షన్ సన్నివేశాలను స్టంట్ సోము గారు, నృత్యాలను కుచల కుమారి గారు మరియు రీటా గారు కొరియోగ్రాఫ్ చేశారు. చివరగా జయసింహ గారు రామారావు కెరీర్లో మలుపు తిప్పిన చిత్రం తోడు దొంగలు విఫలమైన తరువాత ఆయనకు తిరిగి విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించిన అద్భుత గాథగా ఈ సినిమా నిలిచింది. జయసింహ సంగీత సౌరభం, టివి రాజు గారి స్వర మాధుర్యం ఈ చిత్రానికి ప్రత్యేకం. జయసింహ చిత్రానికి సంగీతం అందించిన టివి రాజు గారు తన అత్యంత మధురమైన శాస్త్రీయ స్వరాలతో ఈ చిత్రాన్ని సంగీత రత్నంగా నిలిపారు. పద్యాలను సముద్రాల జూనియర్ గారు రాశారు. ఆల్బమ్ను హిజ్ మాస్టర్స్ వాయిస్ హెచ్ఎంవి విడుదల చేసింది. రాజుకు అప్పట్లో డోలక్ సత్యంగా ప్రసిద్ధి చెందిన
సత్యం సహాయంగా ఉన్నారు. సత్యం గారి సూచనతో రాజు హిందుస్థానీ సంగీతం నుంచి ప్రేరణ పొందారు. ఉదాహరణకు ఈనాటి ఈ హాయి పాటకు గులాం మహమ్మద్ స్వరపరిచిన జిందగీ దేనే వాలే సున్ ఆధారంగా, అలాగే మనసైన చెలి పిలుపు పాటకు శ్యామ్ సుందర్ యొక్క చోరీ చోరీ ఆగ్సే నుండి ప్రేరణ పొందారు. అలాగే సత్యం గారి సూచనలతో రాజు హిందుస్థానీ సంగీతం నుంచి ప్రేరణ పొందారు. ఉదాహరణకు ఈనాటి ఈ హాయి పాటకు గులాం మహమ్మద్ స్వరపరిచిన జిందగీ దేనేవాలే సున్ ఆధారంగా, అలాగే మనసైన చెలి పిలుపు పాటకు శ్యామ్ సుందర్ యొక్క చోరీ చోరీ ఆగ్సే నుండి ప్రేరణ పొందారు. కానీ చరణాల్లో మాత్రం తన ప్రత్యేక శైలిని జోడించారు. నడిరేయి గడిచిన పాటను బేగడ రాగంలో జావళిగా, మదిలోని మధుర భావంను మోహన రాగంలో స్వరపరిచారు. నడియేటిపై నడచు అనే బుర్రకథ శైలి పాట కూడా విపరీతమైన ప్రశంసలు అందుకుంది. మొత్తం 12 పాటలు ఉన్న ఈ ఆల్బం 1955 డిసెంబర్ 31న విడుదలై విజయవంతమైంది. ముఖ్యంగా జయ 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 అనే పాట వినిపిస్తూ ఉంటుంది. ఇక ముగింపులో మరికొన్ని విషయాలు గమనిద్దాం. జయసింహ కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినీ చరిత్రలో సాహసం, ప్రేమ, ధర్మం, విశ్వాసముల సమ్మేళనంగా నిలిచిన అమరగాథ. ఈ చిత్రంలో ప్రతి పాత్ర, ప్రతి సంభాషణ, ప్రతి గీతం తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయ ముద్ర వేశాయి. ఎన్టీ రామారావు గారి నటనలో ప్రతిబింబించిన నాయకత్వం, వీరత్వం రాజోచితం ఆయనను నిజమైన జయసింహగా నిలబెట్టాయి. అంజలిదేవి గారు చూపించిన త్యాగం, వాహిదా రెహమాన్ గారు ఆవిష్కరించిన మమకారం ఈ కథకు భావోద్వేగ హృదయాన్ని ఇచ్చాయి. టీవీ రాజు గారి సంగీతం, సముద్రాల జూనియర్ రచన, డి యోగానంద్ గారి దర్శకత్వం ఇవన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక సర్వకాలిక శిల్పంగా తీర్చిదిద్దాయనడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు. జయసింహ ఒక కాలాన్ని మాత్రమే కాదు, తెలుగు ప్రజల మనసుల్లోనే శౌర్య గాథల స్ఫూర్తిని కూడా ప్రతిబింబించింది. ఇది ధైర్యానికి ప్రతీక, న్యాయానికి నిలువు దోరగా మరియు ప్రేమకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన చిత్రం ఇది. జయసింహ కేవలం తెరపైన గెలిచిన వీరుడే కాదు, ఆయన మనసుల్లో సదా జీవించే ఆత్మగౌరవం, ధర్మం, జయశక్తి యొక్క ప్రతిరూపం. జయసింహ జీవిస్తుంది, ప్రతి తెలుగు మనసుల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, 1955 సంవత్సరం నాటి ఈ చిత్రం జయసింహ. మరి ఇది ఈరోజు మనం ఈ సినిమా విశేషాలు, పూర్వాపరాలు తెలుసుకున్నాం. మరి ఇదే విధంగా అనేక వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.